హిందూ బంధుమిత్రులందరికీ జై శ్రీరామ్. అలాగే వెల్కమ్ టు డిటి డివోషనల్ ట్రైన్. రీసెంట్గానే తమిళనాడు హైకోర్టు అనేది మన హిందూ దేవాలయాలకు సంబంధించి ఒక మంచి నిర్ణయం అనేది తీసుకుంది. అదేంటంటే నాన్ హిందూస్ ఎవరిని కూడా, అంటే అన్య మతస్థులు ఎవరిని కూడా ఆలయంలోకి అనుమతించబోము, అంటే అన్య మతస్థులు ఎవరిని కూడా ఆలయంలోకి ప్రవేశం లేదు అనేసి కోర్టు అనేది ఆర్డర్స్ని పాస్ చేసింది. అసలు కోర్టు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంది, దీని వెనకాల ఉన్న ఫుల్ స్టోరీని మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. కొంతకాలం క్రితం తమిళనాడులో దిండిగల్ అనే ఒక జిల్లాలో పళని అనే ఒక ప్లేస్లో దండోపాయ స్వామి టెంపుల్కి ముందు సెంథిల్ కుమార్ అనే ఒక వ్యక్తి అయితే ఒక బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడు. అంటే దేవాలయాలు కొన్ని షాప్స్ ఉంటాయి కదా, అలాగా ఈ సెంథిల్ కుమార్ అనే వ్యక్తికి దేవాలయం ముందు ఒక షాప్ అనేది ఉంది. ఆయన ఒక రోజున ఒకటి అబ్జర్వ్ చేశాడు. అదేంటంటే వేరే మతస్థులు, అంటే కొంతమంది అన్య మతస్థులు వచ్చి ఆ ఆలయం యొక్క మేనేజ్మెంట్తో, అంటే అక్కడ ఉన్న అధికారులతో వాళ్ళు ఏదో వాదిస్తున్నారు, గొడవ పడుతున్నారు అనమాట. సో ఆ గొడవ కారణంగా ఆ గుడికి వెళ్ళే భక్తులందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. దాన్ని ఈ సెంథిల్ కుమార్ అనే వ్యక్తి అనేది గమనించాడు. గమనించి ఆయన కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అదేంటంటే అన్య మతస్థులు ఎవరిని కూడా దేవాలయాల్లోకి అనుమతించకుండా కొన్ని ఆర్డర్స్ని కోరుతూ ఒక పిటిషన్ అనేది వేశాడు. సో ఈ విధంగా ఒక చట్టం తీసుకెళ్ళి, ఎందుకంటే అన్య మతస్థులు మా దేవాలయాలకు రావడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనేసి ఆయన ఒక పిటిషన్ అయితే వేశాడు. ఈ పిటిషన్ని పరిశీలించిన కోర్టు అనేది ఈ విధంగా ఆర్డర్స్ అనేది జారీ చేసింది. అదేంటంటే హిందూ దేవాలయాలు అనేవి పర్యాటక మరియు పిక్నిక్ స్థలాలు కాదు. మీరు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి అక్కడ ఎలా పడతారో ఉండడానికి. హిందూ దేవాలయాల్లో హిందువులు చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళ యొక్క ఇష్ట దైవాన్ని అయితే పూజిస్తూ ఉంటారు. ఆ దేవాలయానికి సంబంధించిన దైవాన్ని అయితే పూజిస్తూ ఉంటారు. సో అలాంటి ప్లేసెస్లోకి మీరు వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు, అన్య మతస్థులు ఎవరు కూడా వెళ్ళి ఇబ్బంది కలిగించకూడదు అనేసి హిందూ దేవాలయాల్లో ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభం దాటి అవతలకి ఎవరు కూడా అన్య మతస్థులు ఎవరు కూడా వెళ్ళకూడదు అనేసి కోర్టు అనేది ఆర్డర్స్ పాస్ చేసింది. అలాగే ప్రతి దేవాలయానికి ముందు ఒక బోర్డుని ఏర్పాటు చేయమనేసి తమిళనాడు దేవాలయ శాఖ అయితే చెప్పింది. ఆ బోర్డు మీద ఏముందంటే అన్య మతస్థులు ఎవరు కూడా ఆలయంలోకి అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా అన్య మతస్థులు ఆలయంలోకి వెళ్ళాలనుకుంటే ఆలయానికి సంబంధించిన మేనేజ్మెంట్ ఉంది కదా, అధికారులు ఉంటుంది కదా, వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకుని వాళ్ళకి ఒక లెటర్ అనేది సబ్మిట్ చేసి, అంటే ప్రామిసింగ్ లెటర్ అంటే సబ్మిట్ చేసి ఆలయంలోకి వెళ్ళొచ్చు. ఆ ప్రామిసింగ్ లెటర్ మీద కూడా ఏముండాలంటే, నేను హిందూ ఆచారాన్ని గౌరవిస్తాను, అలాగే ఆ గుడి యొక్క ఆచారాన్ని కూడా గౌరవిస్తాను, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా నేను ఆలయంలో ప్రవర్తిస్తాను, అలాగే అమ్మవారిని కానీ స్వామివారిని కానీ దర్శించుకొని బయటకు వస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అనేసి ఒక లెటర్ అనేది ఆ మేనేజ్మెంట్కి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మేనేజ్మెంట్ కూడా ఒక రిజిస్టర్లో, అంటే నాన్ హిందూస్ ఎవరైనా టెంపుల్లోకి వెళ్తే వాళ్ళందరి పేర్లు కూడా ఒక రిజిస్టర్ అయితే రాసుకుని ఉంచాలి. సో ఈ విధంగా నాన్ హిందూస్ ఎవరైనా కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కొంతమంది ముస్లిం సోదరులకి, అలాగే క్రైస్తవులకి కూడా కొంతమందికి మన హిందూ దేవీ దేవతల మీద కూడా నమ్మకం ఉంటుంది. వాళ్ళు కూడా హిందూ దేవీ దేవతలను పూజిస్తారు. రీసెంట్గానే మనం చూసాం కదా, అయోధ్య రామ మందిరంలో చాలామంది ముస్లిం సోదరులు వెళ్ళి అయోధ్య చాలామంది నడిచి కూడా వెళ్తున్నారు అనమాట. అయోధ్య వెళ్ళి అక్కడ ఉన్న మన రామాయణ అయితే దర్శించుకుని వస్తున్నారు. సో ఇలా ఎవరికైనా నిజంగా దేవీ దేవతలకు భక్తి ఉంటే వాళ్ళైతే వెళ్ళి దర్శించుకోవచ్చు వాళ్ళు ఎక్కడైనా సబ్మిట్ చేసి. సో ఈ విధంగా కొన్ని చర్యలు తీసుకోమని హైకోర్టు అనేది చెప్పింది. దీన్ని కూడా అక్కడ ప్రభుత్వం ఏదైతే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే ప్రభుత్వం ఉందో అది తప్పట్టిందన్నమాట. అంటే ఏదో ఒక ఆలయంలో చిన్న గొడవ జరిగింది కదనేసి ఎలాంటి నిర్ణయాన్ని రాష్ట్రం మొత్తం ఎలా అప్లై చేస్తామనేసి ప్రశ్నించింది. సో ఈ ప్రశ్నకి కోర్టు అనేది ఒక మంచి సమాధానం చెప్పింది. చెప్పుతో ఉన్న సమాధానం చెప్పింది ఒక రకంగా చెప్పాలంటే. అదేంటంటే ఇటే కాదు, గతంలో కూడా ఎలాంటి జరిగింది అనేసి కోర్టు అనేది ఒక 2 సంఘటనలు అయితే డిస్కస్ చేసింది. అదేంటంటే ఒకటి, బృహదేశ్వర ఆలయంలో కొంతమంది హిందూయేతరులు, అంటే నాన్ హిందూస్ అంతా ఒక టీం కింద ఫామ్ అయ్యి వాళ్ళంటే దాన్ని ఒక పిక్నిక్ స్పాట్ కింద భావించి అక్కడికి వెళ్ళి నాన్ వెజ్ తినడం, అక్కడ ఉన్న భక్తులకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. సో ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డ భక్తులు ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళు ఏదైతే. అలాగే ఇంకోటి ఏంటంటే మీనాక్షి అమ్మవారి టెంపుల్లో కూడా కొంతమంది అన్యమతస్థులు వాళ్ళ యొక్క మతగంధాలు తీసుకుని దాదాపు గర్భగుడి దాకా వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క మత ప్రార్థనలు అయితే చేయడానికి అయితే సాహసించారు. గర్భగుడి దగ్గర, మీనాక్షి అమ్మవారి గర్భగుడి దగ్గర. సో దీన్ని అయితే ఆపారు అప్పట్లో. సో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగినాయి కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా ఈ ఆర్డర్స్ని పాస్ చేస్తున్నాం అనేసి కోర్టు అనేది చెప్పింది. సో రాష్ట్రం మొత్తం కూడా తమిళనాడులో ఏ దేవాలయానికి వెళ్ళాలన్నా, నాన్ హిందూస్ ఎవరైనా దేవాలయానికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్, అంటే మన దగ్గర వాళ్ళతే పర్మిషన్ తీసుకోవాలి. సో అక్కడ కట్టుబడులు నేను కట్టుబడి ఉంటాను, ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా ఉంటాననేసి
పర్మిషన్ ఇచ్చాక దేవాలయాలకు అయితే వెళ్ళొచ్చు. ఈ ఆర్డర్స్తో తమిళనాడులో ఉన్న హిందువులందరూ కూడా కొంచెం సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆర్డర్స్ అనేది దేశం అంతా కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో అయితే రావాలి. ఆంధ్రాలో కూడా ఎవరైనా పిటిషన్ వస్తే బాగున్నాం. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మన హిందూ సోదరులకి కూడా కొంచెం తెలియాలి. సో వాళ్ళకి కూడా షేర్ చేయండి.